వెల్కమ్ టు రాజు రివ్యూస్. శోభా శెట్టి గారిది ఇక్కడితో ముగించేద్దాం. ఎందుకంటే శోభా శెట్టి గారు హౌస్ నుంచి సెల్ఫ్ ఎలిమినేట్ అయిపోయి బయటికి వెళ్ళిపోయారు. ఎందుకంటే నేను ఆల్రెడీ 2 వీడియోస్ పెట్టాను. సో ఫస్ట్ వీడియో, సెకండ్ వీడియో, ఇది థర్డ్ వీడియో అనమాట. అయితే మన బిగ్ బాస్ లాగా 24 అవర్స్ లైవ్ అయితే కన్నడ బిగ్ బాస్లో లేదు. సండే ఎపిసోడ్లో ఎపిసోడ్ అయిపోయిన తర్వాత ఆవిడ వెళ్ళిపోతానని చెప్పారు. సరే అని చెప్పేశారు. అక్కడితో ఎపిసోడ్ క్లోజ్ చేశారు. ఎందుకంటే మళ్ళీ మనం చూడాలంటే లైవ్ లేదు కాబట్టి మళ్ళీ మన్నాడు 9:30 తర్వాత ఎపిసోడ్ చూస్తే కానీ ఆవిడ వెళ్ళిపోయిందా ఉన్నదన్న సంగతి మనకి తెలియదు. సో కొన్ని నేను బిజీ కొన్ని కారణాల వల్ల నేను ఈ వీడియో పెట్టలేకపోయాను. ఇక్కడ ఏంటంటే ఆవిడ ఒక లెటర్ పోస్ట్ చేశారు సోషల్ మీడియాలో. ఆవిడ ఏం చెప్పారంటే, నేను హౌస్లోంచి బయటికి నా ఆరోగ్యం వల్ల బయటకు ఆరోగ్య కారణాలు అంటే నా అనారోగ్యం అంటే ఆరోగ్యం సరిగ్గా సహకరించకపోవడం వల్ల నేను హౌస్ నుంచి బయటకు వచ్చేయడం జరిగింది. కాబట్టి నాకు ఓటు వేసిన ప్రేక్షకులు అంటే ఎవరైతే ఓటు వేశారో వాళ్ళు దయచేసి నన్ను అర్థం చేసుకోండి. మీరు నన్ను ఓటేసి ఉండమని చెప్పారు. నా హెల్త్ సహకరించకపోవడం వల్ల నేను బయటకు వచ్చేసాను కాబట్టి నన్ను క్షమించండి అని చెప్పేసి ఆవిడ రిక్వెస్ట్ పెట్టింది. దాని తర్వాత కిచ్చా సుదీప్ గారిని కూడా, సార్ మీరు నన్ను బాగా మోటివేషన్ చేసినా కూడా నేను బయటికి వెళ్ళిపోయినందుకు నన్ను క్షమించండి అని చెప్పేసి ఆయనకు కూడా ఆవిడ రిక్వెస్ట్ పెట్టుకుందనమాట. అంటే ఇటు ప్రేక్షకులకు కానీ అటు హోస్ట్కి కానీ నన్ను క్షమించండి, నేను మధ్యలో వెళ్ళిపోయినందుకు నన్ను క్షమించండి అని చెప్పేసి ఆవిడ హౌస్ నుంచి ఎలిమినేట్ అయిపోయి బయటకు వచ్చేసారు. సో ఇది జరగడానికి గల కారణం నేను ఆల్రెడీ ఇంతకు ముందు కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. విషయం ఏంటంటే, ఇక్కడ కిచ్చా సుదీప్ గారు మనం ప్రతి వీక్ ఎలిమినేట్ చేసినప్పుడు అక్కడ ఒకరిని ఎలిమినేట్ చేశారు. ఎలిమినేట్ చేయడానికి రెడీగా ఉన్నప్పుడు ఈవిడ నేను వెళ్ళిపోతాను అని చెప్పారు. ఎవరు? శోభా శెట్టి గారు. చెప్పినప్పుడు కిచ్చా సుదీప్ గారు ఏం చెప్పారంటే, నీకు ఆల్రెడీ ఆడియన్స్ ఓట్లు వేశారు, ఓట్లు వేసిన తర్వాత నువ్వు వెళ్ళిపోతాను అంటే కనుక అది బాగోదమ్మా, అది వాళ్ళని మనం తక్కువ చేసినట్టు అవుతుంది. కాబట్టి ఆయన మోటివేషనల్ స్పీచ్ ఇచ్చారు వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించి, వాళ్ళ అమ్మగారి గురించి. ఒకసారి ఇలాగే ఎపిసోడ్ షూట్ అవుతున్నప్పుడు నాకు ఫోన్ వచ్చింది. నేను ఫోన్కి ఇంటికి వెళ్ళి చూశాను. తర్వాత కొన్ని అనివార్య కారణాల కొన్ని సంఘటనలు జరిగాయి. అయినా కూడా షో మీ ప్రాబ్లం రాకూడదని నేను మళ్ళీ షో వచ్చి చేశాను. సో కాబట్టి మనకు ప్రాబ్లం జరుగుతున్నా కూడా మనం కొన్ని ఆటలకి స్టాండ్ తీసుకున్నప్పుడు, అంటే ఇప్పుడు షో నేను చేయడానికి స్టాండ్ తీసుకున్నాను, కొన్ని కారణాలు వచ్చినా నా వల్ల షో నష్టపోకూడదని చెప్పేసి అటువంటి టైంలో కూడా వచ్చి నేను షో చేశాను. కాబట్టి ఇప్పుడు నువ్వు ఆల్రెడీ ఆడియన్స్ నేను ఉండమని ఓట్లు వేసినప్పుడు నీ హెల్త్ బాగలేదు, సో బాగోలేనప్పుడు నేను వైద్యులు అంటే డాక్టర్స్ని పంపిస్తాను, సో నీ హెల్త్ సరి చూసుకుని కంటిన్యూ అవ్వమ్మా అన్నట్టుగా ఆయన చెప్పినప్పుడు, సరే సార్ మీరు చెప్పినందుకంటే ఆయన చెప్పిన మాట విన్న తర్వాత మళ్ళీ లాస్ట్ ఎలిమినేషన్ వచ్చినప్పుడు సమ్ పర్సన్ ఎలిమినేట్ అయిపోయే టైంలో మళ్ళీ చేయి పైకి ఎత్తుతుంది అనమాట. ఎత్తితే తర్వాత మాట్లాడతానమ్మా అంటే మళ్ళీ పైకి ఎత్తుతుంది. మళ్ళీ తర్వాత మాట్లాడతానంటే మళ్ళీ పైకి ఎత్తులోకి ఏంటమ్మా నీ గోల అని చెప్పేసి మళ్ళీ అడుగుతాడు. అడిగినప్పుడు సార్ నేను వెళ్ళిపోతానంటే, నేను 11 సంవత్సరాల నుంచి హోస్ట్గా చేస్తున్నాను కాబట్టి ఏ రోజు కూడా నీకు ఇలాంటి హౌస్మేట్ అంటే కంటెస్టెంట్ నాకు తగలలేదమ్మా, చెప్పిన మాట కూడా వినలేని కంటెస్టెంట్ నాకు తగలలేదు. నేను ఇంతసేపు ఒక 20 నిమిషాలు పావుగంట అంటే మనకి షోలో టెలికాస్ట్ అయింది ఒక 5-10 మినిట్స్ ఆవిడకి మోటివేషన్ చేస్తున్నట్టుగా ఆయన ఒక 20 నిమిషాల నుంచి ఒక అరగంట మోటివేషన్ చేశాడు ఆవిడ్ని. సో కాబట్టి ఇంతసేపు చెప్పిన తర్వాత కూడా నువ్వు ఇలాగ మాట్లాడడం నాకు నచ్చలేదని ఆయన చెప్పడం, అయినా కూడా ఆవిడ వెళ్ళిపోతానడం, దానికి ఆయన కోపం వచ్చేసి వెళ్ళిపోతే వెళ్ళిపో, నీకు ఎంత చెప్పినా అనవసరం, నీ అంత వరస్ట్ కంటెస్టెంట్ నేను చూడలేదు ఇన్ని సంవత్సరాల నుంచి అన్నట్టు ఆయన సీరియస్ అయ్యాడు. ఆ డోర్ ఓపెన్ చేశారు, అవును బయటికి వెళ్ళిపోమన్నారు అన్నట్టుగా వచ్చింది కదా. సో ఇదేంటంటే సండే ఎపిసోడ్ మనకులాగా 24 అవర్స్ లైవ్ లేదు. అంటే సండే 10:30 తర్వాత మనకు లైవ్ కంటిన్యూషన్ అవుతుంది కదా. అలా కన్నడ బిగ్ బాస్ లైవ్ లేక ఆవిడ వెళ్ళిపోయిందా ఉన్నదన్న సందిగ్ధంలో ఉండడం వల్ల చెప్పలేకపోయాం. కానీ ఇక్కడ విషయం ఏంటంటే ఆవిడ వెళ్ళిపోయింది అనమాట. సో ఆవిడ వెళ్ళిపోవడానికి గల కారణం ఏంటంటే ఆవిడ హెల్త్ ఇష్యూస్ సరిగ్గా లేకపోవడం, నా ఆరోగ్యం సరిగ్గా లేదు అని ఆవిడ వెళ్ళిపోవడం జరిగింది. సో ఇక్కడ కిచ్చా సుదీప్ గారు అయితే మాత్రం బాగా హర్ట్ అయ్యారు. ఎందుకంటే నాగార్జున గారిలో కూల్ కాదు ఆయన, కొంచెం సీరియస్గానే మాట్లాడాడు. ఆయన ఎక్కడ పడితే అక్కడ కూర్చుంటాడు, నుంచుంటాడు, లెగిస్తాడు. మ్యానరిజమ్స్ కొంచెం సీరియస్ అయ్యి వెళ్ళిపోను ఆ టైప్ మ్యానరిజమ్స్ కొంచెం సీరియస్గానే చెప్పాడు ఆయన. సో అక్కడ ఈ విషయం ఏంటంటే, అంటే ఆవిడ చేసిన దాంట్లో తప్పు లేదు, కానీ అంటే ఆయనకి విసిగించినట్టు, అంటే షో మధ్యలో కొంచెం ఎక్కువ డిస్టర్బెన్సెస్ జరిగినట్టు ఆయనకు అనిపించినట్టుంది. కాబట్టి ఆయన కొంచెం సీరియస్ అయ్యాడు. ఎందుకంటే షో మినిమం 1 అవర్ టైమో 1 గంటన్నర ఉంటుంది. సో అది జరిగే టైంలో ఎక్కువ సార్లు డిస్టర్బెన్స్ చేయడం,
షోకి సంబంధించి ఉన్న 1 అవర్ 2 అవర్స్ టైంని ఆవిడ ఒక అరగంట గంట ఆవిడే తినేసింది కాబట్టి కొంచెం ఆ మూమెంట్లో నేను ఎంత చెప్పినా కూడా నువ్వు ఇలా చేయడం కరెక్ట్ కాదన్నట్టుగా, తర్వాత ఆడియన్స్ని కూడా అడుగుతాడు ఈవిడ చేసింది కరెక్ట్ కాదన్నట్టుగా. సో ఏదైతే ఏమైంది కానీ ఫైనల్గా ఆవిడ హౌస్ నుంచి బయటకు వచ్చేసింది. బయటకు వచ్చేసి ఆవిడ ఏం చెప్తుందంటే, కిచ్చా సుదీప్ గారిని ఆయన కూడా రిక్వెస్ట్, తప్పుగా అనుకోకండి సార్, నేను నా హెల్త్ బాగోక బయటకు వచ్చానని ఒక సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు. అలాగే ప్రేక్షకులకు కూడా ఆవిడ ఏమనుకోకండి, మీరు నన్ను ఓట్స్ వేసి ఉంచారు కానీ నేను వెళ్ళిపోవాల్సి వచ్చిందని చెప్పేసి ఆవిడ రిక్వెస్ట్ పెట్టుకున్నారు. కానీ దాని కింద ఆవిడ ఏం చేసిందంటే, ఆవిడ పెట్టిన ప్రతి మెసేజ్ కింద ఏమవుతుందంటే, మేము ఇంత కష్టపడి ఓట్లు వేస్తే, అంటే కన్నడ బిగ్ బాస్ ఆడియన్స్ ఉంటారు కదా, మేము ఓట్స్ వేస్తే మీరు ఎందుకు బయటికి వెళ్ళిపోయారు అని వాళ్ళు క్వశ్చన్స్ వేస్తున్నారు. మరి మన తెలుగు బిగ్ బాస్లో ఇలా అడుగుతారో లేదో నాకు తెలియదు కానీ, మేము మీకు ఓట్స్ వేసాం అంటే మా ఓట్స్ వేస్టా ఏంటి, మేము చెప్పినప్పుడు మీరు ఉండాలి కదా అన్నట్టుగా వాళ్ళు సోషల్ మీడియాలో ఆవిడ పెట్టిన దాని కింద మెసేజ్ పెడుతున్నారు. అంటే వాళ్ళు బిగ్ బాస్ అంత డైహార్డ్ ఫ్యాన్స్ ఉన్నట్టున్నారు అక్కడ, సో మనకన్నా పోలిస్తే. కాబట్టి అక్కడ 24 అవర్స్ లైవ్ లేదు, డైలీ గంటంపావు ఎపిసోడ్ టెలికాస్ట్ అవుతుంది. కాబట్టి ఆ క్యూరియాసిటీ ఉన్నట్టుంది. సో కాబట్టి అక్కడ శోభా శెట్టి గారిని ప్రశ్నిస్తున్నారు వాళ్ళు. ఇక్కడ లోపల హౌస్లో డిస్కషన్ ఏంటంటే, ఆవిడ పెట్టిన దానివల్ల ఇక్కడ చూడండి, మన గౌతమ్ మణికంఠ వల్ల గౌతమ్ ఉంటాడు కదా, అలాగే ఈవిడ ఎలిమినేట్ అవ్వాల్సింది, వేరే వాళ్ళు ఎలిమినేట్ అవ్వాల్సింది ఈవిడ ఎలిమినేట్ అయినందుకు అక్కడ ఒక పర్సన్ సేవ్ అయ్యాడు. ఆ పర్సన్ చెప్తున్నాడు అనమాట, ఆవిడ వల్ల నేను ఉండగలిగాను. సో ఆవిడ ఎందుకు వెళ్ళిపోయిందంటే, ఆల్మోస్ట్ ఆవిడ చెప్పింది 10 ఇయర్స్ నుంచి నేను కన్నడ ఇండస్ట్రీకి దూరంగా ఉన్నాను. సో నేను అంత కమ్యూనికేట్ అవ్వలేకపోయాను. సో కాబట్టి నా ఆరోగ్యం సహకరించట్లేదని, నేను ఏమన్నా బ్యాడ్ అవుతానో ఏటని చాలా రకాలుగా ఆవిడ ఆలోచించుకున్నారు. సో కాబట్టి ఆవిడ ఎమోషన్కి తగ్గట్టుగా నేను బ్యాడ్ అవుతానా, లేదంటే ఇక్కడ అడ్జస్ట్ అవ్వలేకపోతున్నాను, ఆవిడ చాలా రకాలుగా ఆలోచించుకున్నారు. అందులో కూడా ఆవిడ హెల్త్ సహకరించట్లేదని ఆవిడ వెళ్ళిపోవాలనుకుని వెళ్ళిపోయింది. ఆవిడ వల్ల నేను ఈరోజు హౌస్లో ఉన్నానని చెప్పేసి అందులో ఒక హౌస్ మేట్, అంటే ఎలిమినేట్ అవ్వాల్సిన హౌస్ మేట్ మాట్లాడుతూ ఉంటాడు. సో హౌస్లో అయితే కనుక సానుకూలంగానే ఉంది, ఆవిడకి మంచి ఇమేజ్ అయితే వచ్చింది. కానీ బయటికి మాత్రం కిచ్చా సుదీప్ గారితో అక్షంతలు వేయించుకుని బయటకు వచ్చింది. సో అదొకటే మైనస్. నెక్స్ట్ ఏంటంటే, బయట వచ్చినప్పుడు ఈ ప్రేక్షకులు అంటే ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా క్వశ్చన్స్ చేస్తున్నారు, నువ్వు బయటికి ఎలా వచ్చేస్తావు, మేము ఓట్స్ వేసి ఉంచితే అన్నట్టుగా. సో ఏదైతే ఏమైంది కానీ బిగ్ బాస్ హౌస్ నుంచి శోభా శెట్టి గారు సెల్ఫ్ ఎలిమినేట్ చేసుకుంటూ నాకు నేనే బయటకు వచ్చేస్తానని వచ్చింది. సో ఆవిడ వైల్డ్ కార్డు ద్వారా ఎంటర్ అయింది. ఎంటర్ అయినప్పుడు ఒక ఊపు అయితే వచ్చింది కన్నడ బిగ్ బాస్కి. ఎందుకంటే ఆవిడ తెలుగు బిగ్ బాస్ని అల్లల్లాడించేసింది, ఇక్కడ బిగ్ బాస్ని కూడా అల్లల్లాడించేయడానికి వస్తుందని ఒక ఊపు అయితే కన్నడ బిగ్ బాస్ సంబంధించి మీడియాలో వచ్చింది. సో కాబట్టి ఆ ఊపు నిలబెట్టుకోకుండానే బయటకు వచ్చేసింది. ఎందుకంటే షోకి ఎంతో కొంత రేటింగ్ ఆవిడ వచ్చిన తర్వాత పెరిగింది కాబట్టి ఉంచడానికి ట్రై చేశారు, కానీ ఆవిడ వినకుండా బయటకు వచ్చేసింది. సో అక్కడతో కన్నడ బిగ్ బాస్కి సంబంధించి శోభా శెట్టి గారిది ముగిసిందనమాట. సో శోభా శెట్టి గారు బయటకు వచ్చేసారు. సో నా రివ్యూ కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఒక్కరు సబ్స్క్రైబ్ చేసినంత మాత్రాన మీకు పోయేది ఏమీ లేదు, కానీ నాకు ఒక సబ్స్క్రైబర్ పెరుగుతారు. కాబట్టి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఏమాత్రం అవకాశం